నమస్తే ఫ్రెండ్స్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిగూడెంలో తన పార్టీ ఆఫీసులో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారంటే నేను గత వీడియోలో చెప్పాను. అతను ఈ మధ్య జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో మొత్తం 50 ఎలక్షన్లు జరిగినాయి 50 స్థానాల్లో. ఆ 50 స్థానాలు ఎందుకు జరిగాయంటే అక్కడ కొన్ని కారణాల వలన ఆ పదవి ఖాళీ అయ్యాయి. అందుకని లోకల్ బాడీ ఎలక్షన్లో 50 ఖాళీ అవ్వడం వలన మళ్ళీ ఎలక్షన్ పెడితే అందులో విచిత్రం ఏంటంటే 39 స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. ఓన్లీ 11 స్థానాలను మాత్రమే టీడీపీ కూటమి నెగ్గింది. అయితే ఇక్కడ నాకు విచిత్రం అనిపించిన విషయం ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్లోనేమో వైసీపీకి 11 వచ్చినాయి, ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో టీడీపీకి 11 వచ్చినాయి. ఇది నాకు కొంచెం విచిత్రంగా అనిపించి గత వీడియోలో కూడా పెట్టాను. అయితే ఇది కాదు మ్యాటర్. అసలు మ్యాటర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఆయన టీడీపీ మీద ఏ విధమైన అస్త్రాలు స్పందించారు, అతను క్యాడర్కి, అతను వైసీపీ యొక్క ఓటర్లకి, వైసీపీ యొక్క అభిమానులకి ఏ విధమైన నమ్మకాన్ని భరోసాన్ని కల్పించారో ఆయన ఇందులో చెబుతారనమాట. ముందుగా చెప్పే ముందు నాది ఒక విన్నపం. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆ ఆఫీసులో మీటింగ్ స్టార్ట్ చేసే ముందే అతను అభిమానులందరికీ, ఆ ప్రజాప్రతినిధులందరికీ, అక్కడున్న వైసీపీ ఓటర్స్ అందరికీ పాదాభివందనం చేశాడు. నేను పేరున పాదాభివందనం చేస్తున్నాను అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంతేకాదు అసలుకి ఈ విజయం మీదే అని, మీదిని నేను ఎందుకు అంటున్నానంటే నేను ఏమాత్రం కూడా మీకు పిలుపునివ్వకుండా మీ ఓటర్లందరూ ఒకటైపోయి పైన కూటమిలో అధికార పక్షం టీడీపీ ఉన్నప్పటికీ మీరు వైసీపీని గెలిపించారంటే మీ విశ్వాసం, మీ క్రెడిబిలిటీ, మీ నిబద్ధత ఒక అద్భుతం అని అక్కడ వైసీపీ క్యాడర్ని అతను కొనియాడారు. అంతేకాదు ఇంకా అతను చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని సటైర్లు, జోకులు కూడా వేశారు. ఏంటంటే వైసీపీ గవర్నమెంట్లో ప్రతి పేదవాడికి కంచం పెట్టి ఆ కంచంలో మేము అన్నం పెట్టేవాళ్ళం, కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్నం పెట్టకపోగా ఆ కంచాన్ని కూడా ఎత్తుకెళ్ళారని అతను సెటైర్ వేశారు. ఆయన అందరితో ఆగలేదు. చంద్రబాబు నాయుడు గారు 143 హామీలు ఇచ్చేసి దొంగ హామీలు ఇచ్చి ప్రజల్లోకి వచ్చి గెలిచేశారని, అందులో 2-3 హామీలు తప్ప అతను ఏమీ అమలు చేయట్లేదని, ఈ ఎన్నికల్లో దానికే నిదర్శనమని కూడా, ఏ ఎన్నికలు మనం చెప్పుకున్నాం కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్లో, అవి దానికే నిదర్శనం అని అతను మళ్ళీ క్యాడర్ని ప్రజల్ని కొనియాడారు. ఇంకా అంతేకాదు అతను ఈ వైసీపీ అభిమానుల్ని, వైసీపీ క్యాడర్స్ని వాళ్ళందరికి కూడా క్షమాపణ చెప్పాడు. ఎందుకంటే మీరు వేసిన ఓట్లతో, మీరు వేసిన ప్రేమతో నేను వచ్చాను. అయితే కరోనా వలన నేను మీ అందరికీ న్యాయం చేయలేకపోయాను. ప్రజలందరూ, ఏపీ ప్రజలందరూ నా వాళ్ళే అనుకొని అందరికీ సాయం చేశాను. అయితే ఈసారి వస్తాం, కళ్ళు మూసుకోండి, 3 సంవత్సరాలు గిర్రన్న తిప్పు కొడితే వచ్చేస్తే ఆ తర్వాత మన గవర్నమెంట్ వస్తుంది. ఈసారి కార్యకర్తలకి నేను ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటో, నేను ఇచ్చే గౌరవం ఏంటో, నేను ఇచ్చే విలువేంటో భారతదేశానికి, మన రాష్ట్రం ఆదర్శమైంది. ఇది కార్యకర్తల పార్టీ వైసీపీ అంటే ఆయన నేను మళ్ళీ ప్రూవ్ చేస్తాను, మీరు ఎవరు భయపడొద్దు అని క్యాడర్కి ధైర్యాన్ని నింపే ఒక స్పీచ్ కొనసాగించారు. ఇంకా ఆయన ఇంకేమన్నారంటే రాబోయే ఎలక్షన్లో మనందరూ ప్రజలు ఇప్పుడే సిద్ధంగా ఉన్నారు, ఎప్పుడు టీడీపీని ఓడిద్దామా అని ప్రజలందరూ ఎప్పుడు ఎదురు చూస్తున్నారు. నేను త్వరలోనే వస్తా ప్రజల్లోకి, నేను వచ్చేసి వీధి తిరిగి, డోరు తిరిగి అందరికీ మళ్ళీ ధైర్యం నింపుతా, మన ప్రభుత్వం వస్తుంది, మీరు ఇంకేమి దిగులు పడాల్సిన పని లేదు, ఈసారి వచ్చే ప్రభుత్వం 2.0 అని అందరూ మనసులో పెట్టుకోండి, మీ అందరికి మళ్ళీ స్వర్ణయుగం రాబోతుంది అని క్యాడర్కి ధైర్యాన్ని నింపి మళ్ళీ ఊపినిచ్చారు అతను. ఇంకా అంతేకాదు అతను ఈసారి వస్తే క్యాడర్కి, పైగా అతను ఇంకో మాట కూడా అన్నారు, అక్కడక్కడ కొన్ని చిన్న దాడులు జరిగి వైసీపీ కార్యకర్తలను కానీ లేకపోతే లీడర్స్ని కానీ ఈ టీడీపీ వాళ్ళు కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారని చెప్పారు. ఆయన ఎవరు భయపడద్దు, మన లాయర్లను పెట్టుకొని చట్టబద్ధంగా, న్యాయంగా మీ అందరికీ నేను తోడుంటానని అతను పేరున కృతజ్ఞత చెప్పారు. మొత్తానికి ఆ ఉపన్యాసం, ఆ మీటింగు వైసీపీ లీడర్స్కి, వైసీపీ క్యాడర్స్కి ఆత్మధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. అయితే రాబోయే ఎలక్షన్లో, ఇంకా మొన్న జరిగిన ఎలక్షన్ల కంటే రాబోయే ఎలక్షన్లో ఇంకా రసవత్తరంగా ఉంటాయనడంలో మీకు ఏ సందేశం లేదు. మనందరం కూడా తెలుగు ఓటర్స్గా వెయిట్ అండ్ సీ
మనకి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మన ప్రజలకి మినిమం ప్రజలకి మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.